విశాఖ ఆదర్శనగర్లో అయితే జరిగిన ఈ గ్యాస్ పేలుడు నేపథ్యంలో ఈ సత్యవతి ఎవరైతే ఉన్నారో సత్యవతి కుటుంబం, ఇద్దరు కొడుకులు, ఆయన సోదరుడు అయితే గాయాల పాలయ్యారు. అయితే సత్యవతి పరిస్థితి అయితే విషమంగా ఉంది. అయితే ఏదైతే ఇంట్లో ఉన్నదో ఆ ఇంటి ఓనర్ మనతో పాటు అప్పారావు గారు ఉన్నారు. అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం. అప్పారావు గారు, ఏం జరిగింది, ఏ టైంలో ఈ సంఘటన జరిగింది? వీళ్ళు సుమారు 4 సంవత్సరాలు బట్టి మా ఇంట్లో ఉంటున్నారు. పిల్లలు కూడా మొన్న రాత్రి వచ్చారు విజయవాడ నుండి హాస్టల్లో పడి. అయితే నిన్న సెలవు కదా, పొద్దునండి వాళ్ళు బయటికి ఎక్కడ తిరగడానికి వెళ్ళారు. సాయంత్రం 5 గంటల గ్యాస్ వాసన వస్తుందని చెప్పేసి ఇరుగు పొరుగు వాళ్ళందరూ చెప్తే ఎవరింట్లో వాళ్ళు చెక్ చేసుకున్నాం. అందరిలో గ్యాస్ అందరిది బాగానే ఉంది. వాళ్ళు చూస్తే లాక్ చేస్తుంది డోర్, అంటే బయట ఏదో తిరగడానికి వెళ్ళిపోయారు పిల్లలు తీసుకొని పండగ కాబట్టి. సాయంత్రం మళ్ళీ వాళ్ళు రాత్రి 8:30-9 గంటలకు వచ్చేసరికి ఎదురింటి అమ్మాయి, ఇరుగు పొరుగు అమ్మాయి ఇలా గ్యాస్ చెక్ చేసింది. మీద గ్యాస్ లీక్ అవుతుందని అనగానే ఆ గ్యాస్ లీకు, గ్యాస్ సిలిండర్లు పేలలేదు. ఆ గ్యాస్ మరి పొయ్యి వల్ల లీక్ అయింది తెలీదు, సిలిండర్ వల్ల లీక్ అయింది తెలీదు. ఆ అమ్మాయి మొత్తం 2 విండోస్ ఉన్నాయి, డోర్ ఉంది, అవన్నీ క్లోజ్ చేసి బయటకు వెళ్ళిపోయారు. ఆ గ్యాస్ లీక్ అయింది అంతా ఇంట్లో స్టక్ అయిపోయింది. ఆ అమ్మాయి రాగానే డోర్ తీయగానే మరి లైట్ ఎవరేం చేశారో, లైట్ వేసారా, పొయ్యలు గీసిందని సమస్య మనకు తెలియదు. వెంటనే ఒకసారి పెద్ద సౌండ్ వచ్చింది. మేము ఇంటి మీద మేము టీవీ చూసుకుంటున్నాం. ఈ 2-3 రోజులు బట్టి పుకార్లుగా టీవీలో చూస్తున్నాం, ఎక్కడ భూకంపం అక్కడ భూకంపం అని. మేము అదే భూకంపం అనుకొని నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా తల్లి భార్యను పట్టుకొని నేను ఊరికి పట్టుకుని నా మటుకు నేను పోయాను. ఎవరి మటుకు అలాగే చెదరైపోయారు. జరిగింది అది. ప్రధానంగా ఇల్లు ఎంత మొత్తంలో అసలు డ్యామేజ్ అయింది గ్యాస్ పేలుడులో? ఎస్టిమేషన్ అంటే నేను లెక్క ఇల్లు మొత్తం 3 సైడ్లు గోడలన్నీ పోనాయి, చుట్టూ పైపులు పోయి, పక్క ఇల్లు కూడా పైప్ లైన్స్ పోయి, విండోస్ గ్లాసులన్నీ డ్యామేజ్లు అయిపోయి, ఇరుగు పొరుగు ఇల్లు కూడా బ్యాక్ సైడ్ ఇల్లు ఒకటి. వీళ్ళకి ఆ ఇంట్లో 3 ఉంటారండి. పిల్లలు ఈ మధ్య అంటే మెజెంట్ దగ్గర 6 నెలలు నియరెస్ట్ 1 ఇయర్ అనుకోండి రెసిడెన్స్ లాస్ట్కి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఉంటుంది. ఆ తమ్ముడు బ్రదర్ అన్నాడు, జాబ్ చేసుకుంటున్నాడు అక్కడ. ఈ సెలవులు అటు వచ్చినప్పుడు పెయిన్ గెస్ట్ కింద ఉండి వెళ్ళిపోతుంటాడు. అది దగ్గర రాత్రి 4 ఉన్నారు కాబట్టి 4కి టచ్ అయింది ఇది ఫైర్ అనేది. అది మేము చూడలేదు. మా ఇంట్లో మేము ఉన్నాం. తర్వాతకి మేము భూకంపం అనుకొని కింద పరిగెట్టి వచ్చాం. అప్పుడు కింద చూస్తే అప్పుడు అడవడం అందులో ఇద్దరు చిన్నపిల్లలు, 2 వైఫ్ అండ్ హస్బెండ్స్. ఆవిడ తగిలింది దెబ్బ. ఆవిడే చెప్పింది మెయిన్ ఇలా గ్యాస్ ఎంటర్ అయిపోయింది అనేది చెప్పబోతుండగా ఫైర్ అయిపోయింది. ఆవిడకి అంటే వాళ్ళు చెప్పడం, నేను ఇంకా వెళ్ళలేదు, వెళ్తున్నాను. 2-3 స్టిచ్లు పట్టాయట. ప్రజెంట్ విమ్స్లో ఉంది. కొంచెం ఆయన లేరండి, ఆయన డ్యూటీ మేస్త్రి పనికి వెళ్ళిపోయారు అవుట్ ఆఫ్ స్టేట్. వాళ్ళ బ్రదర్ సారీ ఆయన ఆ పిల్లలు తీసుకుని బయటకు వచ్చాడు. పిల్లల వయసు ఎంత అండి? చిన్న పిల్లలండి. వయసు అంటే మనకి మనం ఓ బాబుకి 6 సంవత్సరాలు ఎంత ఉండొచ్చు, పాపకి. రాత్రి సంఘటన పేలుడు జరిగిన తర్వాత ఆ టైంలో మీరు రాత్రి మేడ మీద ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లో టీవీ అప్పుడే భోజనం చేసి చూసుకుంటాం. మామూలుగా జంటలకి చదువుతున్నాం కదా, పడుకోవడం టీవీ చూసుకుని పడుకున్నాం. ఈలోగా సౌండ్ వచ్చి ఉండేది మొత్తం ఊరంతా పరిగెట్టి వచ్చారు. జనం ఎక్కడ వచ్చారు. భూకంపం అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తారు. ముందు గ్యాస్ పేలుడు అని అనుకోలేదు. చెప్పండి, మీరు స్థానికులు, లోకల్ అయితే ఏం జరిగింది, ప్రధానంగా కారణాలు ఏమంటారు? అసలు కారణాలు అయితే గ్యాస్ వల్లే ఉంటుందండి. ఎందుకంటే గ్యాస్లో ఇప్పుడు అందరూ గ్యాస్, ప్రతి ఇంటికి గ్యాస్ ఉంది. ఆ గ్యాస్ తెచ్చేసుకుంటున్నాం తప్ప గ్యాస్ కంపెనీ వారు, ఏ కంపెనీ గ్యాస్ అయినా సరే, ప్రతి గ్యాస్ కంపెనీ వాళ్ళు కూడా 6 నెలలకు ఒకసారి వచ్చి గ్యాస్ రెగ్యులేటరు, పైపులు కూడా అవి చెక్ చేయవలసిన బాధ్యత గ్యాస్ లీడర్స్కి ఉంటుంది. ఆ గ్యాస్ లీడర్స్ కూడా గ్యాస్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అది గ్యాస్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారంటే గ్యాస్ ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అది లోడింగ్ అయ్యి వచ్చేటప్పుడు కింద నుంచి పై వరకు తొనుక్కొని ఇచ్చేసి ఏ విధానంగా వాసన పోవచ్చు, లేదంటే పైప్ పోవచ్చు, లేదంటే ఇంకేదైనా జరగవచ్చు. కానీ గ్యాస్ లీడర్స్ కూడా గ్యాస్ని ఒకసారి 6 నెలలకు ఒకసారి ప్రతి డోర్కి డోర్ వెళ్ళి ఆ పైపులు కరెక్ట్గా ఉన్నాయా లేదా రెగ్యులేటర్ కరెక్ట్గా ఉన్నదా లేదా అని చెక్ చేయించుకోవాల్సిన బాధ్యత అయితే మట్టుగా గ్యాస్ లీడర్స్కి ఉందండి. ఇప్పుడు ఈ గ్యాస్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం
జరిగిన తర్వాత పాపం ఎటువంటి ఆధారం లేనా పేద కుటుంబం నుంచి వచ్చిన కుటుంబం ఈ కుటుంబం ఈ అద్దెకున్నారు. ఇప్పుడు తండ్రి లేడు, ఆ తమ్ముడి దగ్గర ఆధారపడి ఏదో బతుకుతుందంటే పిల్లలు కూడా హాస్టల్ నుంచి తీసుకొచ్చింది. ఈ పిల్లలిద్దరికీ చాలా బాగా కాలిపోయాయి. ఆవిడకి కూడా పరిస్థితి సీరియస్గా ఉంది. కానీ దయచేసి గ్యాస్ వారు అవనివ్వండి, గవర్నమెంట్ అవనివ్వండి, ఎవరైనా సరే వాళ్ళకి తగిన న్యాయం చేయగలుగుతారని చెప్పేసి అని ఈ మీడియా ద్వారాగా ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాం. గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చిన బాయ్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే ఈ ప్రమాదం జరగదంటారు మీరు? అవి ఎప్పటికప్పుడు చెక్ చేస్తే ప్రమాదం జరగదండి. ఎందుకంటే ఏదైనా సరే జరుగుతున్నది ఒక దగ్గర జరిగింది అనేటప్పుడు మళ్ళీసారి అది జరగకుండా ఉండాలంటే గ్యాస్ బాయ్ చెక్ చేసుకోవాలండి. వాసన పోయిందా లేదా ప్రతి డోర్కి డోరు, ప్రతి ఇంటికి గ్యాస్ ఉంటుంది. ఆ డోర్కి డోరు వెళ్ళి గ్యాస్ గురించి మట్టుకు మాట్లాడి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పవలసిన బాధ్యత గ్యాస్ లీడర్స్ కూడా ఉందండి. గ్యాస్ లీడర్స్ కూడా బాధ్యత ఉంది. ఇప్పుడు ఏజెన్సీగా ఏ గ్యాస్ అవని, భారత గ్యాస్ అవని, ఇండియన్ గ్యాస్ అవని, హెచ్పి గ్యాస్ అవని, ఏదైతే అవని ఏ గ్యాస్ అయినా ప్రతి ఇంటికి ఎందుకంటే వరసలు అవి ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా సరే డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోతే ఏ విధానంకైనా లీక్ అవ్వచ్చు. ఇప్పుడు ఆవిడ వెళ్ళి స్విచ్ చేయగానే మొత్తం అంతా ఫైర్ అయిపోయింది. ప్రధానంగా ఇది రెగ్యులేటర్ సమస్య ఉండడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పి చాలా మంది తెలియజేస్తున్నారు. ఏమంటారు మీరు? మేము అందరి బాధ్యత అదేనండి. ఎందుకంటే రెగ్యులేటర్లోనే అవనివ్వండి, లేదంటే పైప్లోనే అవనండి, ఏదో ఒక విధానికి గ్యాస్ లీక్ అయింది. దాన్ని మట్టుగా గ్యాస్ మెజర్మెంట్ కంపల్సరీగా 6 నెలలకు ఒకసారి అయినా సరే ప్రతి డోర్కి డోర్ వెళ్ళి గ్యాస్ గురించి మట్టుగా ఎవరైనా ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఈ విషయాల్లో ఇప్పుడు కొండమ్మ గారు అన్నట్టు ఈ గ్యాస్ బాయ్లు కంపల్సరీ ఆ సెలవు ఇస్తేప్పుడు డెలివరీ చేసేటప్పుడు దాంట్లో ఏమైనా ఫాల్ట్ ఉందా లేదని చూసుకోవాలి. నెక్స్ట్ వాచర్ కానీ రెగ్యులేటర్ కానీ మీకు ఎప్పుడప్పుడు వాళ్ళు ఇస్తేప్పుడు చూసుకొని ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆ పిల్ల బయటికి వెళ్ళి వచ్చింది, మరి గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఆవిడకి ఆలోచన రాలేదు, స్విచ్ చేసింది, టప్మని పవర్ లాగేసింది. 2 గంటల ముందు లీక్ అవుతూ ఉంటుండగా లాగేసేటప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ పరిస్థితి చూస్తే ఇప్పుడు ఇరుగు పొరుగు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఆవిడ ఆల్రెడీ ఒంటరి మహిళ. ఆ తమ్ముడు ఆధారం వల్ల ఆవిడ బతుకుతుంది, పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు. అయితే ప్రస్తుతం అయితే దీనికి తమరు మీ మీడియా ద్వారా మేము ఆ గ్యాస్ కంపెనీ వాళ్ళు కూడా బాధ్యత వహించవలసిందిగా ఆవిడకి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, ఇప్పుడు ఈ గ్యాస్ పేలుడు ఘటనలో అయితే నిజంగా సత్యవతి అన్న మహిళ అయితే తన 2 కొడుకులు ప్లస్ తమ్ముడితో అయితే ఇక్కడ నివాసం ఉంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు ఆ గ్యాస్ ఎందుకు లీక్ అయింది అంటే ఇక్కడ ప్రాథమికంగా స్థానికులు అయితే తెలియజేస్తుంది ఏంటంటే గ్యాస్ లీక్ అవ్వాల్సిన అవసరం ఏంటి, ప్రధానంగా గ్యాస్ డెలివరీ బాయ్ గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసినప్పుడు గ్యాస్ ఏ విధంగా ఉంది, సిలిండర్ ఏ విధంగా ఉంది, అలాగే ఆ వోచర్ పనిచేస్తుందా లేదా, రెగ్యులేటర్ ఎంతవరకు పనిచేస్తుందని చెప్పి మొత్తం చెక్ చేసి చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో ఈ సంఘటనలు దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీ కానీ గ్యాస్ కంపెనీ వాళ్ళు కానీ ఇందులో దీని మీద తగు జాగ్రత్త చర్యలు అయితే తీసుకోవాలి. చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి అయితే ఏర్పడదు, ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వదని చెప్పి వీరైతే తెలియజేస్తున్నారు. సత్యవతి ఎవరైతే ఉన్నారో నిన్న రాత్రి 11 గంటలకి సమయంలో 9 నుంచి 11 సమయంలో అయితే ఈ దుర్ఘటన అయితే జరిగింది. ఆవిడ భర్త పోయి ఈ ఒక ఫ్యాన్సీ షాప్ అయితే నడుపుతున్నారు. ఫ్యాన్సీ షాప్ నడిపి 2 కొడుకుల్ని చదివించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి వచ్చి ఈ ఇంట్లోకి వచ్చి స్విచ్ ఆన్ చేయడంతో ఈ గ్యాస్ మొత్తం అంతా ఫైర్ అయ్యి మొత్తం ఇంట్లో ఉన్న 2 కొడుకులు, సత్యవతి సోదరుడు మొత్తం అందరూ ఈ ఫైర్ యాక్సిడెంట్ అవ్వడంతో అందరూ క్షతగాత్రులు అయితే అయ్యారు. అయితే సత్యవతి తలకి తీవ్రమైన గాయం తగలడంతో సత్యవతి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పి అయితే ఆసుపత్రి వర్గాలు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ దాటికి మొత్తం అంతా చూడొచ్చు మనం. ఈ గోళ్ళు కానీ చాలా బలమైన గోళ్ళు కూడా మొత్తం ఎక్కడికక్కడ వదిలేసి మొత్తం అంతా డ్యామేజ్ అయింది. ఇల్లంతా డ్యామేజ్ అవడంతో ఏ విధంగా ఈ గ్యాస్ సిలిండర్లు పేలయ్యి దీని తాలూకా పరిస్థితి ఏ విధంగా ఎంత సివియర్గా అయిందని చెప్పి మనం చూడొచ్చు. మొత్తం అంతా ఇంటికి సంబంధించి గోళ్ళు అయితే బేట్లు అయిపోయి, అలాగే ఆ ఇంటి పక్కన ఉన్న ఒక్కో ఇల్లు కూడా డ్యామేజ్ అవడంతో మొత్తం అంతా చిందరవందరగా పడి ఉన్నాయి సామాన్లు అవిని. ఏదేమైనా ఈ సంఘటన చూసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ హృదయాలు కలిసివేస్తున్నారని చెప్పాలి. నిజంగా ఈ అంతటికీ కారణం గ్యాస్ డెలివరీ ఇచ్చిన గ్యాస్ బాయ్ అయితే మటుకి ఇవన్నీ చెక్ చేసి ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత అయితే వాళ్ళకు ఉన్నది. అలాగే మనం చూడొచ్చు, ఇప్పుడు
ఆ పక్కిళ్ళు ఏ విధంగా ఎంత డ్యామేజ్ అయింది, మొత్తం ఈ ఫ్రిడ్జ్కి సంబంధించి మొత్తం అంతా ఎగిరిపడే పరిస్థితి అయితే ఏర్పడిందంటే ప్రమాదం ఎంత తీవ్రతగా జరిగిందని చెప్పి మనం చూడొచ్చు. మొత్తం ఈ సామాన్లు చిందరవందర అయిపోయి పక్కిళ్ళు కూడా గోడలు అవి పగిలిపోయి డ్యామేజ్ అయ్యాయి. అంటే ఈ దాటికి మొత్తం దీని సివియారిటీ ఏ విధంగా ఉందనేది తెలియజేయవచ్చు. ఏదేమైనా మొత్తం మీద ఈ గ్యాస్ విషయంలో అయితే అందరూ అప్రమత్తంగా ఉండాలి. అలాగే గ్యాస్ డెలివరీకి వచ్చినప్పుడు మొత్తం అంతా చెక్ చేయించుకోవాలి. ఆ వాచర్స్ ఏ విధంగా ఉన్నాయి, రెగ్యులేటర్ పనితనం ఏ విధంగా ఉందని చెప్పి చెక్ చేసుకుంటే ఈ ప్రమాదాలు ఈ విధంగా జరిగే పరిస్థితి అయితే ఏర్పడడం అని చెప్పి తెలియజేస్తున్నారు. ఏదేమైనా స్థానికులు అయితే మటుకి ఇది చాలా ఆవిడ భర్త లేని ఆ సత్యవతి 2 పిల్లల్ని చదివించుకుంటుంది, ఒక ఫ్యాన్సీ షాప్ నడుపుకుంటుంది. ఆవిడకి ఈ పరిస్థితి ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా గ్యాస్ విషయంలో అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని గ్యాస్ని వాడుకోవాలని చెప్పి స్థానికులు అందరూ తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. విశాఖ ఆదర్శ్ నగర్ ఇందిరాగాంధీ కాలనీలో రాత్రి జరిగిన ఈ గ్యాస్ దుర్ఘటనలో మొత్తం అంతా ఈ ఇల్లు అయితే మొత్తం అంతా పాడే చిందరవందరగా అయితే అయింది. ఆ గ్యాస్ పేలిన తాకిడికి మొత్తం అంతా డ్యామేజ్ అయ్యే గోడలన్నీ పగిలిపోయి, అయితే ఈ ప్రధానంగా ఈ సత్యవతి ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ 2 కొడుకులు, మహిళ సోదరి కూడా క్షతగాతులుగా మిగిలారు. మా మహిళకైతే ఆందోళనకరంగా ఉందని చెప్పి ఆసుపత్రి వర్గాలు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ సత్యవతి గారి ఈ చెల్లి ఎవరైతే ఉన్నారో మనతో పాటు ఉన్నారో అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది అసలు, మీకు ఎప్పుడు తెలిసింది ఇది? రాత్రి 9 ఇప్పుడు తెలిసిందండి. మా చెల్లి ఫోన్ చేసింది, ఇలా గ్యాస్ లీక్ అయిపోయిందని చెప్తే మేము అర్జెంటుగా వచ్చేసరికి విమ్స్లో జాయిన్ చేసేసారు. అక్కడికి వెళ్ళిపోయామండి మేము. ఎలా ఉందమ్మా ఇప్పుడు మీ అక్కకి? ఎలా ఉంది? సీరియస్గానే ఉంది, బాగా చిన్నోడికి, అక్కకి కొద్దిగా సీరియస్గా ఉంది. అన్నీకి మెడికవర్, ముగ్గురు మెడికవర్లో ఉన్నారు. అన్నయ్య విమ్స్లో ఉన్నాడు. ఈ అమ్మాయి అన్నయ్య విమ్స్లో ఉన్నారు. అన్నయ్యకి పర్లేదు. మేము 5 దాకా ఇంట్లోనే ఉన్నాం సార్. 5 దాకా ఉన్నాం. లేదు, స్మెల్ ఏం లేదు. 5 దాకా ఉన్నాం. 5 అప్పుడు షాప్కి వెళ్ళిపోతాను నేను, మా ఇంటికి వెళ్ళిపోయాను. కొమ్మది వెళ్ళిపోయి మళ్ళీ 8:30కి వచ్చారు. 8:30కి వచ్చి టీ పెట్టుకుంటే అప్పటికి స్మెల్ వస్తుందని చూశారు. మన ఇంట్లో కాదనేసి తను వెళ్ళి లైట్ అదే టీ పెట్టుకోవడానికి వెళ్ళింది. మరి ఏమో తెలియట్లేదు మరి మాకు. మేము ఉన్నంతసేపు ఏమైతే ఏ స్మెల్ లేదు. తర్వాత మరి మాకైతే 9 తెలిసింది, 8:30 టైం. మరి మనకి తను మాట్లాడలేకపోతుంది కదా, మాకు క్లారిటీ లేదు. అది గ్యాస్ నార్మల్గా అయితే అలా లీక్ అవ్వదు, అందరూ వాడుతుంటాం కదా. ఇది గ్యాస్ అసలు అలా లీక్ అయిపోయి స్విచ్ వేయడంతో వెంటనే మంటలు అలుముకున్నాయని చెప్పి లేదంటే లైటర్ పట్టి తను టీ పెట్టుకోవడానికి వెళ్ళింది అంతే. అయితే ప్రధానంగా ఇది ఏదైతే ఉందో సాయంత్రం వరకు నేను అక్కతోనే ఉన్నాను. అయితే అప్పుడు ఏమీ లేని పరిస్థితిలో మొత్తం తను షాప్కి అయితే వెళ్ళింది అక్క. మేము మా ఇంటికి వెళ్ళిపోవడం అయితే జరిగింది. అయితే రాత్రి 9:30, 10 టైంలో ఈ అక్క ఎవరైతే ఉన్నారో సత్యవతి, ఆవిడ టీ పెట్టుకుందాం అని చెప్పి వంటగదిలోకి వెళ్ళడంతో లైట్ వెలిగించడంతో ఈ గ్యాస్ ఉవ్వెత్తున మంటలు మొత్తం ఎగసిపడి మొత్తం అంతా ఈ తీవ్రత అయితే జరిగింది, ఈ ప్రమాదం అయితే జరిగిందని చెప్పి సత్యవతి సోదరు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా అక్కకి చాలా సీరియస్గా ఉంది, తీవ్రంగా ఉంది. మెడికల్ హాస్పిటల్ అయితే అక్కకి వాళ్ళ చిన్న బాబుకి కూడా ఇద్దరికి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వాళ్ళు ఇమీడియట్గా కోలుకోవాలని చెప్పి మేము ఆశిస్తున్నామని చెప్పి ఈ సత్యవతి సోదరు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ ఆదర్శ్ నగర్ వద్ద నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.